హిమవంతుడిలో ఆనందం వృద్ధిగా చూచింది. ఆయనలో ఆనందం ఎక్కువైంది. గర్భం పెరిగే కొద్దీ మేనాదేవికి శక్తి సన్నగిల్లిపోయింది. ఏ స్త్రీకైనా అంతే. 9 నెలలు వస్తున్నాయంటే కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు. అల్పశక్తి సమన్వితురాలైనటువంటి ఆమె అసంపూర్ణ భూషణయ్యి, అంటే ఆభరణాలు కూడా బరువు అవుతాయి ఆ సమయంలో. పాండువర్ణ ముఖంతో రాకాచంద్రుని యొక్క కాంతి ధావళ్యంలో వెలవెల పోతూ ఉన్న నక్షత్రాలు గల రాత్రిలాగా నేత్రపర్వంగా ఉంది. అంటే కాంతి విహీనంగా ఉంది, అంటే అలసట వల్ల కావచ్చు ఏదైనా. ఆమె దేవిని ప్రీతితో చూచిన దాన్ని తెచ్చిచ్చేవాడు. అంటే హిమవంతుడు గర్భవతులైన వాళ్ళకి ఎవరైనా సరే కోరింది ఇస్తారు కదా. ఈయన కూడా ఏ వస్తువును ఈ అమ్మాయి, ఈ మేనాదేవి ఏ వస్తువును చూచినా కూడా ఆ వస్తువు వెంటనే తెచ్చి ఇచ్చేవాడు భర్త హిమవంతుడు. వృద్ధి పొందినటువంటి అవయవాలతోటి గర్భక్లేశాన్ని అనుభవిస్తూ నడయాడుతూ ఉన్నటువంటి మేనాదేవి ఆకుల యొక్క ఆధిక్యత వల్ల ఆ యొక్క మలయ పర్వతం నుంచి వీచే గాలికి చెలుస్తూ ఉన్నటువంటి తమాల లతలాగా ఉంది అని వర్ణించాడు ఇక్కడ వ్యాసుల వారు. ఈ విధంగా హిమవంతుడు గర్భిణీకి స్త్రీకి జరపవలసినటువంటి వైదిక సంస్కారాలన్నీ యథావిధిగా జరిపించాడు. అనేక దానాలు ఇచ్చాడు. మేనాదేవికి నెలలు నిండినాయి. వర్షించడానికి సిద్ధంగా ఉన్న జలధారలతో కూడిన అంతరిక్షంలా ఉన్నటువంటి మేనాదేవి సూతికా గృహంలో వైద్యుల యొక్క రక్షణలో ఉంది. ఆ సమయంలో విష్ణువు, దేవతలు, మహర్షులు ఇంకా అనేక మంది అక్కడికి వచ్చి గర్భంలో ఉన్న ఉమాదేవిని స్తోత్రం చేశారు. అలనాడు దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారో అలాగే ఇక్కడ బ్రహ్మ, విష్ణాది దేవతలంతా కూడా ఈ జగన్మాత గర్భాన్ని ధరించినటువంటి మేనాదేవి దగ్గర వచ్చి స్తోత్రం చేశారు. ఓ దుర్గా నీకు జయము, ఓ మహేశ్వరి నీవు జ్ఞానఘనవు, జగన్మాతవు, సత్యమునందు నువ్వు దృఢంగా ప్రతిష్ఠితమైనటువంటి సద్రూపమై ఉన్నావు. సత్యమే నీ స్వరూపం కాబట్టి నీవు 3 కాలాలలో కూడా సత్యస్వరూపిణి. నువ్వు సత్యమునందు ఉండి అవతరించి సత్యముతే సంప్రీతులు అవుతావు. వ్యావహారిక సత్యమైనటువంటి జగత్తుకి అధిష్టానమైనటువంటి సత్యము నీవే. నీది సత్యదర్శనం. నిన్ను మేము శరణు పొందుతున్నాం. హే శివప్రియే, నువ్వు దేవతల యొక్క దుఃఖాన్ని పోగొడతావు. 3 లోకాలకు తల్లివి. శర్వుడికి పత్నివి అవుతావు. నువ్వు సర్వమును వ్యాపించి ఉన్నావు. నీవు భక్తవత్సలవి. నీవు త్రిలోకాలకి అధీశ్వరివి. నువ్వు అవతరించి దేవకార్యాన్ని నెరవేర్చు. నీ దయచేత మేమంతా కూడా సనాథులమవుతున్నాం. తల్లి, లోకంలో ఉత్తమ సుఖాలను అనుభవిస్తున్న వాళ్ళంతా ఆ సుఖాలను నీ నుండే పొందుతున్నారు. నువ్వు లేకుండా ఏది శోభించదు. ఇలా ప్రార్థించి వాళ్ళంతా కూడా వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక జగన్మాత ఆవిర్భావం పోయే సమయం వచ్చింది. ఆ శుభ సమయంలో గ్రహ, నక్షత్ర, తారకారాశులన్నీ పరమశాంతంగా ఉన్నాయి. ఆకాశం ప్రసన్నంగా ఉంది. దిక్కులన్నీ ప్రకాశిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇవన్నీ కూడా జన సంకీర్ణ సాగర పరివృతమైనటువంటి మహీమండలం అంతా కూడా మంగళాలతో నిండిపోయింది. అంటే భూగోళం అంతా మంగళాలతో నిండిపోయింది. అలాగే బావులు, తటాకాలు, నదులు శాంత గంధాన్ని వెదజల్లే ప్రఫుల్ల పద్మ షండాలతోటి శోభాయమానంగా ఉన్నాయి. సుగంధమైనటువంటి శీతల వాతాయనం అన్ని దిక్కులను ఒక్కసారిగా వీచింది. శరత్కాలం ఆగమనంతో జలాలన్నీ కలకతేరినట్లుగా మునుల యొక్క మనస్సులన్నీ కూడా కలతలు తీరినాయి. దేవదుందువులు ఘోష మిన్నుముట్టింది.
గంగానది కమలాలను, నందనవనం మందారాలను, పుష్పవృష్టిని కురిపించింది. గంధర్వులు గానం చేశారు, విద్యాధరులు అప్సరసులు నాట్యోత్సవాన్ని చేశారు. వసంత ఋతువు, మృగశిర నక్షత్రం, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి, అర్ధరాత్రి. ఆ సమయంలో సోమమండలం నుండి మధువు పుట్టినట్లుగా ఆ జగన్మాత జన్మించింది. జై జగన్మాతకు. వెంటనే దేవతలందరూ కూడా జయ జయధ్వానాలతోటి, కరతాళ ధ్వనులతోటి, చతుర్విధ వాద్యాలతోటి ఆకాశం అంతా మారుమోగిపోయింది. రాముడు ఎట్లా అయితే చైత్రమాసంలో నవమి తిథి నాడు పుట్టాడో అట్లాగే జగన్మాత కూడా, ఆయన నారాయణుడైతే ఇవి నారాయణి. వసంత ఋతువులో చైత్రమాసంలో మృగశిర నక్షత్రయుక్త శుక్లమి శుక్ల నవమి తిథి రోజు అర్ధరాత్రి సమయంలో పుట్టింది. రాముడు మధ్యాహ్నం పూట పుట్టాడు. చూడండి. ఆ సమయంలో బ్రహ్మ విష్ణువులతో కూడి ఇంద్రాది దేవతలంతా ఆ బాలికను దర్శించి స్తుతించి వెళ్ళిపోయారు. ఎట్లా ఉన్నదిట ఆమె? నల్ల కలువలాగా ఉందిట ఆమె యొక్క శరీరఛాయ. ఆ బాలిక తన దివ్య రూపంతో మేనాదేవికి దర్శనమిచ్చింది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, నేను గతంలో నీ కుమార్తెగా జన్మించి నా లీలలను ప్రదర్శించి దేవకార్యాన్ని నిర్వహిస్తానని నీకు వరం ఇచ్చాను అమ్మా. దానికి ఇప్పుడు సమయం వచ్చింది. మీ దంపతులు నన్ను పుత్రికాభావంతో పెంచండి అని పలికి తిరిగి మళ్ళీ శిశు రూపాన్ని పొంది. కృష్ణుడు కూడా అలాగే చతుర్భుజాలతో రూపాన్ని చూపించి ఆ తరువాత మామూలు బాలుడై ఉన్నాడు. అట్లాగే ఈ తల్లి కూడా చేసింది. ఆ విధంగా శిశువు యొక్క రూపాన్ని పొంది లోకరీతిగా ఏడవటం మొదలుపెట్టింది. ఆమె చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి దివ్య తేజస్సు పురిటింట్లో ఉన్నటువంటి దీపాలు వెలవెలబోయినాయి. అట్లాంటి కాంతి ఉంది ఆ తల్లికి. ఆ గృహంలో ఉన్న స్త్రీలందరూ ఆ శిశువు యొక్క రోదనాన్ని విని పరుగు పరుగున వచ్చారు. ఆ శుభవార్తను వెంటనే అంతఃపుర పరిచారకుడు హిమవంతుడికి వినిపించాడు. తక్షణం పురోహితులతోటి బ్రాహ్మణులతోటి వచ్చి హిమవంతుడు గొప్ప కాంతులతో వెలిగిపోతూ ఉన్నటువంటి కుమార్తెను చూచి పరమానంద భరితుడై నగరమంతా మహోత్సవాన్ని జరిపించాడు. ఆ తరువాత మామూలుగా 10 రోజులు పురుడు ఉంటుంది ఎవరికైనా. ఆ 11వ రోజు స్నానం చేయించి నామకరణ మహోత్సవం వేళ కాళీ అనేటువంటి పేరు పెట్టారు ఆమెకి. ఎందుకని? నల్లగా ఉంది కాబట్టి కాళీ. ఆ బాలిక క్రమంగా శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ అందరికీ ఆనందాన్ని పంచుతూ హిమవంతుడి యొక్క రాజగృహంలో వర్షాకాలంలో గంగాదేవిలాగా, శరత్కాలంలో చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంది. వర్షాకాలంలో గంగ పొంగి పొరలుతుంది. శరదృతువులో చక్కటి వెన్నెలిస్తాడు చంద్రుడు. అందుకని ఆ పోలికలు వేశాడు వ్యాసుల వారు. బంధువులంతా ఆమెను వాళ్ళ యొక్క కులాచారం ప్రకారంగా పార్వతి అని పిలుస్తూ వచ్చారు. ఎందుకని? పర్వతరాజు యొక్క కూతురు కాబట్టి పార్వతి అయింది. క్రమంగా ఆ బాలిక పెరిగి పెద్దదై తపస్సుకు ఉపక్రమించగానే మేనాదేవి అబ్బే వద్దు తల్లి, తపస్సు కష్టం అన్నది. అందుకని ఉమా అని పేరు వచ్చింది. అప్పటి నుండి ఆ మంగళాదేవికి ఉమా అనే పేరు కూడా లోకంలో ప్రసిద్ధి అయింది. ఆ పర్వతరాజు హిమవంతుడికి కొడుకులు ఎంతమంది ఉన్నా కూడా సర్వ సౌభాగ్యతమైనటువంటి పార్వతీదేవిని చూసి ఎంత చూచినా కూడా ఆయనకు తనివి తీరేది కాదు. పార్వతీదేవి వల్ల హిమవంతుడు పవిత్రుడై అలంకృతుడై సాటి వారిలో మన్ననలు పొందుతున్నాడు. నడుస్తూ ఉన్నటువంటి దీపశిఖలాగా
సంచరిస్తున్నటువంటి పార్వతితో కూడినటువంటి ఆ రాజగృహం మందాకినితో కూడినటువంటి పాలపొంతలాగా ప్రకాశించి, మందాకిని అంటే దేవనది, ఆకాశగంగ. ఉమాదేవి చిలికెత్తలతో కలిసి ఆ గంగా తీరంలో ఉన్నటువంటి ఇసుక తిన్నెల మీద బొమ్మల పెండ్లిళ్ళు ఆడుకునేది. ఆ తరువాత విద్యారంభ సమయంలో గురువులైనటువంటి మునుల దగ్గర మనస్సును లగ్నం చేసి అన్ని విద్యలు గ్రహించింది. అంటే నరకాంతగా వచ్చింది కాబట్టి గురువులను ఆశ్రయించి విద్యలు పొందింది. ఎందుకని? అక్కర్లేదు ఆమెకి, శ్రీకృష్ణుడు కూడా అక్కర్లా, కానీ నరుడుగా వచ్చారు కాబట్టి వాళ్ళు గురువులను స్వీకరించారు. ఓ మునులారా, శివజ్ఞాని అయినటువంటి నారద మహర్షి ఈశ్వర ప్రేరితుడై ఒకరోజు హిమవంతుడి యొక్క ఇంటికి వెళ్ళాడు. ఆయనకి యథావిధిగా చక్కగా సేవలు చేశాడు. చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి మర్యాదలు అయిన తర్వాత నారద మహర్షి అంటున్నాడు, ఓ పర్వతరాజా, నీ కుమార్తె ఉందే ఈ పార్వతి సర్వ శుభలక్షణ లక్షితాంగి. ఈమె ఉభయ కులాలను ఉద్ధరిస్తుంది. అంటే పుట్టింటిని మెట్టినింటిని. నారీ లోకానికి ఆదర్శప్రాయురాలై శిరోమిణి అయి పుణ్యస్త్రీల చేత పూజలు అందుకుంటుంది. కానీ ఈమె చేతిలో ఒక విలక్షణమైన రేఖ ఉంది. దాని ఫలితం విను. యోగి, దిగంబరుడు, నిర్గుణుడు, వీతరాగుడు, తల్లిదండ్రులు లేనివాడు, అహంకారాన్ని విడిచిపెట్టినవాడు, అమంగళ వేషధారి అయినటువంటి వాడు ఈమెకు భర్త అవుతాడు అన్నాడు. ఇదో పెద్ద బాంబు వేల్చాడు. నారదుడి యొక్క మాటలకి ఏ తల్లిదండ్రులైనా ఆనందిస్తారా? ఇటువంటి మాటలని తమ అల్లుడు ఎలా ఉండాలని ఊహించుకుంటారో అందరికీ తెలిసిందే కదా. అందుకని వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు విచారగ్రస్తులైపోయారు. కానీ ఆ జగన్మాత మాత్రం నారద మహర్షి యొక్క మాటలు విని ఆ లక్షణాలను అనుసరించి శివుడే తప్పకుండా నాకు భర్త అవుతాడు అని మనస్సులో నిర్ణయించుకొని సంతోషంతో పొంగిపోయి, ఆ లక్షణాలు ఉన్నవాడు ఒక్క శివుడు ఒక్కడే. హిమవంతుడు మాత్రం అన్నాడు, నారద, ఆ గీతను అతిక్రమించే ఉపాయం ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు. వెంటనే నారదుడు అన్నాడు, ఓ పర్వతరాజా, బ్రహ్మగీతలను దాటడానికి ఎవడికి శక్యం కాదు. నేను చెప్పిన లక్షణాలకు ముమ్మూర్తులా సరిపోయేవాడు శంకరుడు ఒక్కడే. ఆ వేషం ఆయన లీల. మూర్ఖులకు దోషాలుగా తోచే ఆయన వేషభూషలు ఆయన విషయంలో అవి అలంకారాలయ్యా. కాబట్టి నువ్వు వివేకశీలివై నీ కుమార్తెను శివుడికిచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉండు. ఆయన తపస్సు చేత మాత్రమే ప్రసన్నుడవుతాడు. బ్రహ్మ యొక్క వ్రాతను తుడిచివేయగల సమర్థుడు ఆయన ఒక్కడే అని చెప్తూ, కాబట్టి ఓ పర్వతరాజా, నీ కుమార్తెను వెంటనే తపస్సుకు ప్రేరేపించు. తపస్సు వల్ల ఈ పార్వతీదేవి పరమేశ్వరుని భర్తగా పొందుతుంది. ఆయన కూడా ఈమెను కాకుండా అన్య స్త్రీ యొక్క పాణిగ్రహం చేయడు. వీళ్ళిద్దరి ప్రేమతో సదృశ్యమైనటువంటి ప్రేమ గతంలో లేదు, వర్తమాన కాలంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు. అటువంటి అన్యోన్యమైనటువంటి ప్రేమ వీళ్ళది. ఈశ్వరుడు ఈ కన్యకి తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడు అవుతాడు. వీడిద్దరి దాంపత్య ఫలితంగా అనేక దేవకార్యాలు నెరవేరవలసి ఉన్నాయి. ఈ కన్య గౌరీ నామధేయంతో 3 లోకాల్లో కూడా పూజలు అందుకుంటుంది. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది సకల దేవతాగణాలన్నీ ఈమెకు నిత్యము పూజలు చేస్తారు అని నారదుడు బోధించాడు. అప్పుడు ఈ హితోపదేశానికి సంతోషపడినటువంటి హిమవంతుడు తన యొక్క సందేహాన్ని వెలిబుచ్చాడు. ఓ దేవర్షి, ఆ మహాదేవుడు సర్వసంగ పరిత్యాగి అని, ఆత్మనిగ్రహం కలిగిన వాడని, తపో నిరతుడని, దేవతలకు సైతం అగోచరుడని విన్నానే. మరి పరబ్రహ్మయందు లగ్నమైనటువంటి మనస్సున్నటువంటి ఆ శివుడు ధ్యాన మార్గం నుండి ఎలా చ్యుతి పొందుతాడు, ఎలా జారిపోతాడు?
వినాశనము లేనిది, హృదయంలో దీపశిఖలాగా ప్రకాశించేది, సదాశివ నామధేయం కలిగింది, ఏ వికారం లేనిది, జనన మరణాలు లేనటువంటిది, నిర్గుణము నిర్విశేషము, ఏ వాసనలు లేనిది అయినటువంటి పరబ్రహ్మని ఆయన స్వస్వరూపంగా దర్శిస్తుంటాడు కదా. అసలు బాహ్య దృష్టి లేని ఆయన ఈ వివాహానికి ఎలా సుముఖుడవుతాడు? ఇది ఆయన అనుమానం. నారద అంతేకాదు, దక్షపుత్రిక అయినటువంటి సతీదేవిని కాకుండా అన్య స్త్రీని భార్యగా అంగీకరించనని గతంలో ఆయన ప్రతిజ్ఞ కూడా చేశాట కదా. మరి ఇప్పుడేమన్నా సతీదేవి మరణించింది, మరొక స్త్రీని ఎట్లా వివాహం చేసుకుంటాడు? ఇవి ఆయన ప్రశ్నలు. అప్పుడు నారదుడు ఆయన సందేహాలు నివృత్తి చేస్తూ, ఓ పర్వతరాజా, దక్షపుత్రిక అయినటువంటి సతీదేవియే నీ ఇంట్లో నీ కూతురుగా ఈ పార్వతిగా పుట్టింది. ఈ పార్వతిని శివుడి యొక్క పత్ని అవుతుందనడంలో అనుమానం లేదు. ఆ పైన శివుడి యొక్క ఊరువులే ఈమె అధిష్ఠించే సింహాసనం అవుతుంది. శివుడి యొక్క తొడ మీద కూర్చుంటుంది, అంకభాగంలో ఆసీనురాలు అవుతుంది తల్లి. నారదుడి యొక్క మాటలకి మేనాదేవికి, హిమవంతుడికి, వాళ్ళ యొక్క కుమారులందరికీ కూడా 100 మంది కొడుకులు అమితానందాన్ని కలిగించింది. ఆ పైన ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. పార్వతీదేవికి కల వచ్చింది. ఏమొచ్చిందో చూద్దాం. కల సూత మహర్షులకు వివరిస్తున్నాడు తర్వాత జరిగినటువంటి కథని. ఓ మునులారా, ఆ తరువాత మేనాదేవి హిమవంతుడి యొక్క సమీపానికి వచ్చి నమస్కారం చేసి ఈ విధంగా అడిగింది, నాథ, ఆ నారద మహర్షి మన అమ్మాయి వివాహం విషయంలో భవిష్యత్తుని గురించి చెప్పెళ్ళాడు. ఆయన వాక్యాలు నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఆయనేం చెప్పినా మనకు ఒక్కతే కదా కుమార్తె. ఏది ఏమైనా సుందరుడైనటువంటి వరుడికిచ్చి వివాహం జరిపించండి. అమ్మాయి సుఖపడాలి. తల్లిగా నేను కోరుకునేది అదొక్కటే, మిమ్మల్ని ప్రార్థించేది కూడా ఇదొక్కటే. ఇలా పలికి పాపం గుడ్ల నీరు కుక్కున్నది, పాదాల మీద పడిపోయింది. తల్లి యొక్క మనస్సు అంతే కదా. అప్పుడు హిమవంతుడు ప్రేమతోటి ఆమెను పైకి లేపి ఒక్కసారి హృదయానికి హత్తుకుని, దేవి, నాకు మాత్రం తెలియదా, సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి శంకరుడు మన అమ్మాయికి భర్త కాబోతున్నాడు. ఇది మహర్షి చెప్పిన మాట. అయితే అది జరగాలంటే మన అమ్మాయి తపస్సు చేయాలి. దానికి తగినటువంటి శిక్షణ నువ్వు ఇవ్వాలి తల్లిగా అని హితం చెప్పాడు. ఆ మాటలకు మేన మనస్సులో సంతోషపడి తపస్సు అనేసరికి భయపడింది. సుకుమారి అయినటువంటి మన అమ్మాయి కఠినమైన తపస్సుకు ఎట్లా ఓర్చుకుంటుందా అన్నది. ఆ దుఃఖంతోనే కూతురు దగ్గరికి వెళ్ళింది. కానీ తన అభిప్రాయాన్ని చెప్పలేకపోయింది. కానీ సర్వజ్ఞురాలు కదా ఆ తల్లి, తన యొక్క తల్లి మనోగతాన్ని గుర్తించింది, ఓదార్చింది. అమ్మా, తపస్సు చేయడం నాకు ఇష్టమే. నిన్న తెల్లవారుజామున నాకు కల వచ్చింది. ఆ కలలో తపస్వి అయినటువంటి ఒక విప్రుడు ప్రీతిపూర్వకంగా శంకరుని గురించి తపస్సు చేయమని నన్ను ఆదేశించి అదృశ్యమైనాడు అన్నది. పార్వతీదేవి యొక్క మాటలను తీసుకొచ్చి భర్తకి చెప్పింది మేనాదేవి. దానికి ఆనందించిన హిమవంతుడు భార్యతో సరిగ్గా అదే సమయంలో తాను చూచినటువంటి స్వప్నాన్ని కూడా చెప్పాడు. నాకు కూడా కల వచ్చిందన్నాడు ఆయన. దేవి, నారదుడు వర్ణించినటువంటి తీరులో ఒక యోగి తపస్సు నిమిత్తం మన నగర సమీపానికి వచ్చాడు. నేను అమ్మాయిని వెంట పెట్టుకుని ఆయన్ను సందర్శించి అమ్మాయి యొక్క సేవలను అంగీకరించమని కోరాను. కల్లో మొదట్లో ఆయన అంగీకరించాల, కానీ తర్వాత మన అమ్మాయి చక్కగా మాట్లాడి ఆయన్ను ఒప్పుకునేటట్టు చేసింది. అప్పటి నుండి మన అమ్మాయి అక్కడే ఉండి సేవలు అందిస్తోంది. ఆయన శంకరుడే అని నాకు తర్వాత తెలిసింది. ఆ స్వప్న ఫలితం కోసం మనం కొంతకాలం వేచి చూడాలి. ఇది శుభ స్వప్నం అన్నాడు. కళల్లో కొన్ని మంచి కళలు ఉంటాయి, కొన్ని చెడ్డ కళలు ఉంటాయి. సతీదేవి యొక్క
వియోగానంతరం శివుడు చాలా కాలం సమాధిలో ఉన్నాడు. తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. అప్పుడు జరిగినటువంటి వృత్తాంతాన్ని చెబుతాను వినండి అంటున్నాడు. అంటే కుజగ్రహం ఎట్లా ఉత్పత్తి అయిందో ఈ కథ చెబుతోంది. మునులారా, ఆ ప్రభు లలాటం నుండి శ్రమ వలన పుట్టినటువంటి చెమట నేల మీద పడింది. చాలా కాలం తపస్సు చేశాడు, యోగంలో ఉన్నాడు. ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి ఆయన నుదుటి మీద ఉన్నటువంటి చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వెంటనే ఒక శిశువు అయింది. ఆ శిశువు 4 భుజాలతో, ఎర్రటి రంగుతోటి, దివ్యకాంతలతోటి అందంగా ఉన్నాడు. ఆ శిశువు లోకరీతిగా ఏడ్చాడు. అప్పుడు భూదేవి శంకరుడికి భయపడి సుందరమైన స్త్రీ రూపంలో వచ్చి ఆ శ్రేష్ఠ బాలకుణ్ణి లేవదీసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. తన యొక్క ఉపరితలం మీద లభించే పాలను స్తన్య రూపంలో ఆ బాలుడికి తాగించింది. సతీదేవి లేని కారణంగా ఆ బాలుణ్ణి తన కుమారుడిగా భావించి స్నేహంతో ముద్దాడింది భూదేవి. అంతా ఆ జగత్కర్త అంతర్యామి అయినటువంటి శివుడు ఆమె యొక్క ప్రవృత్తిని చూచి సంతోషపడి చిరునవ్వుతోటి, ఓ భూదేవి, నీవు ధన్యురాలవి. ఈ బాలుడు ఇక నీ పేరుతోటి వర్ధిల్లుతాడు. కుజుడు. కు అంటే భూమి అని. భూమికి పుట్టాడు కాబట్టి కుజుడు. నా యొక్క చెమట నీ మీద పడగా నీ నుండి పుట్టినటువంటి ఈ బాలుడు ఇక నుండి కుజుడు అనేటువంటి పేరుతో వర్ధిల్లుతాడు. భూమిని దానం చేసే గుణవంతుడు అవుతాడు. నాకు కూడా ఇతడు సుఖప్రదాత అవుతాడు. ఆ విధంగా శివుడి యొక్క ఆజ్ఞ చేత భూదేవి కుమారుడు తీసుకొని తన నివాసానికి వెళ్ళింది. కుజుడు కాశీనగరంలో ఉండి చిరకాలం విశ్వేశ్వరుని సేవించి తన పేరుతోటి కుజేశ్వర లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి చక్కగా దాన్ని పూజించి శివానుగ్రహం వల్ల గ్రహత్వాన్ని పొంది శుక్రలోకం కంటే శ్రేష్టమైనటువంటి దివ్యలోకాన్ని పొందాడు అని ఈ ఉపకథ కూడా వినిపించాడు. ఆ తర్వాత శక్తి స్వరూపుడైనటువంటి సతీదేవి హిమవంతుడి ఇంట్లో పార్వతిగా పుట్టి తల్లిదండ్రులకి చెలికెత్తెలకి ఆనందాన్ని చేకూరుస్తూ క్రమంగా పెరిగి పెద్దదై 8 సంవత్సరాల గౌరి అయింది. 8 ఏళ్ళు వచ్చినాయి. అదే సమయంలో శంకరుడు కఠినమైనటువంటి తపస్సు చేయాలి అనుకొని శాంత స్వభావం కలిగినటువంటి నందీశ్వరుడు మొదలైనటువంటి గణాల యొక్క పరివృతుడై హిమవత్ పర్వత శిఖరం మీద ఉన్నటువంటి గంగావతరణ క్షేత్రానికి చేరుకున్నాడు. గంగ పుట్టినటువంటి స్థలానికి వచ్చాడు. పరమ పావని అయినటువంటి గంగ పూర్వం బ్రహ్మపురం నుండి జారి ఇక్కడ పడింది. జితేంద్రుడైనటువంటి శివుడు ఆత్మస్వరూపాన్ని ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ తపశ్చర్యకు ఉపక్రమించాడు. అక్కడ నిత్యము, జ్యోతిస్వరూపము, నిర్దోషము, చిదానందఘనము, అద్వయము, సర్వాశ్రయము అయినటువంటి ఆత్మ మనస్సులో అఖండమైనటువంటి బుద్ధి రూపంలో గోచరిస్తుంది. ఇదే ఆత్మస్వరూపం. ఆ ఆత్మయే జగద్రూపంగా వ్యక్తమైంది. శివుడితోటి మిగతా గణాల వాళ్ళు ధ్యాన నిమగ్నులైనారు. వాళ్ళు కూడా తపస్సు మొదలుపెట్టారు. ఆ ఓషధి ప్రస్థపురంలో అంటే హిమవత పర్వతంలో ఉన్నటువంటి హిమవంతుడు శివుడి యొక్క ఆగమన వార్తను విని తన యొక్క పరివారంతో వచ్చి ఆదరంతో చేతులు 2 శిరస్సు మీద పెట్టుకొని నమస్కారం చేసి ప్రార్థించాడు. దేవదేవ మహాదేవ కపర్ధిన్ శంకర ప్రభో త్వయైవ లోకనాథేన పాలితం భువనత్రయం నమస్తే దేవదేవేశ యోగిరూపధరాయ చ నిర్గుణాయ నమస్తుభ్యం సగుణాయ విహారిణే కైలాసవాసినే శంభూ సర్వలోకాటనాయ చ నమస్తే పరమేశాయ లీలాకారాయ శూలినే పరిపూర్ణ గుణధాన వికారరహితాయ తే
నమో నిహాయ విహాయ ధీరాయ పరమాత్మనే. దేవదేవ, మహాదేవ, జటాజూటధారి శంకర, ప్రభో, లోకనాథుడు అయినటువంటి నీవు ఈ 3 లోకాలను పరిపాలిస్తున్నావు. హే దేవదేవ, ఈశ్వర, యోగి స్వరూపుడమైనటువంటి నీకు నమస్కారం. నిర్గుణుడవైనా సగుణుడవైనా విహరించున్నటువంటి నీకు నమస్కారం. హే శంభో, కైలాసవాసివై కూడా సర్వలోకాలలో సంచరిస్తూ లీల వల్ల ఆకారాన్ని స్వీకరించినటువంటి శూలధారివైనటువంటి నీకు నమస్కారం. నీవు పరమేశ్వరుడు. నీవు సకల గుణ నిధానము, వికారములు లేనటువంటి, కామనలు లేనటువంటి విశిష్టమైన సంకల్ప శక్తి కలిగినట్టి జ్ఞాన ఘనుడువైనటువంటి పరమాత్మవైనటువంటి నీకు నమస్కారం. హే భక్తవత్సల, నీవు అంతర్ముఖుడవు. బహిర్ముఖమైన ఇంద్రియ భోగముల యందు నీకు ఆసక్తి లేదు. ఓ త్రిగుణాధీశ, పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి నీకు నమస్కారం. నీవు విష్ణు బ్రహ్మ స్వరూపుడవు. విష్ణు బ్రహ్మాదులు కూడా నిన్ను సేవిస్తారు. వాళ్ళకు ఆనందాన్ని ఇచ్చేది నీవే. నీకు భక్తి ప్రియమైనది. నీకు నమస్కారం. నీవు తపో నిరతుడవు, తపో నిధివి. భక్తుల యొక్క తపస్సుకు ఫలితాన్నిచ్చే నీవే. నీవు శాంతుడవు. నీవు సగుణ రూపంలో ఉండి సర్వేశ్వరుడవై లోకాచారాలను ప్రవర్తిల్పజేస్తూ స్వయంగా ఆచరిస్తూ ఉంటావు. ఓ సాధు సుఖప్రద, నీ లీలలను తెలుసుకోవటం శక్యం కాదు. నీవు భక్తులకి వశంలో ఉండి వారికి అనుకూలమైన కర్మలను చేస్తూ ఉంటావు. వారికి ఆత్మరూపుడివి అని హిమవంతుడు స్తోత్రం చేసి, ఓ శంకర, నీవు ఇక్కడికి రావడం నా యొక్క మహాభాగ్యం. నీ రాక వల్ల నన్ను సనాథుణ్ణి చేశావు. నేను నీ దాసుణ్ణి. నీకేం కావాలో, నీకేం సేవ చేయాలో నన్ను ఆజ్ఞాపించు అన్నాడు. అప్పుడు శివుడు సంతోషపడి, ఓ గిరిసార్వభౌమ, నువ్వు మహాత్ముడవయ్యా. అనేక మంది తపోధనులకు, మునులకు, సిద్ధులకు, బ్రాహ్మణులకు ఆశ్రయమిస్తున్నావు. నీవు మహోపకారం చేసే ప్రభువి. గంగాజలం చేత నిత్యము పరిశుద్ధుడు. నేను ఈ క్షేత్రంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాను. నా ఏకాంతానికి భంగం కలగకుండా తగినటువంటి ఏర్పాట్లు నువ్వు చెయ్యి అన్నాడు. దానికి సమాధానంగా, మీరు చెప్పినటువంటి ఆజ్ఞలు పాలిస్తాను అని హిమవంతుడు పలికి ఇంటి ముఖం పట్టాడు. ఆ తర్వాత తన యొక్క సైన్యాన్ని పిలిచి వాళ్ళకి తగినటువంటి ఆజ్ఞలిచ్చాడు. ఈ విషయాలన్నీ ఇంట్లో చెప్పాడు. ఒకానొక శుభముహూర్తంలో తగినటువంటి పూజా ద్రవ్యాలను సమకూర్చుకొని వాళ్ళ కూతురు పార్వతీదేవిని వెంట పెట్టుకొని శివుణ్ణి దర్శించాడు, పూజించాడు. ఈ విధంగా ప్రార్థించాడు. ఓ చంద్రశేఖర, మిమ్మల్ని సేవించడానికి మా అమ్మాయి ఉత్సాహపడుతోంది. దయచేసి అనుమతి ఇవ్వండి అన్నాడు. వెంటనే శివుడు ఇందుముఖి, కమలాయతాక్షి, నల్లటి వెంట్రుకలు కలిగినటువంటి చారుకర్ణ, బింబాధరి, యవ్వనంలో ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి మనస్సులో ఇట్లా అనుకున్నాడు. ముందు ఈ సుందరి ధ్యానపంజర నిర్బద్ధమైనటువంటి ముని యొక్క మనస్సులను సైతం కలతపెట్టగలిగినటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది. ఈమె కామరూపిణి. సమస్తమైనటువంటి తంత్రాలు ఈమె యొక్క దేహాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి అని ఆలోచించి తక్షణమే ఆత్మధ్యానంలో పడిపోయాడు. శంకరుడు ఎప్పుడైతే మౌనంగా ఉన్నాడో హిమవంతుడికి అనుమానం వచ్చింది. మరొక్కసారి స్తోత్రం చేసి మా అమ్మాయి యొక్క సేవలకి అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు. అప్పుడు శంకరుడు, ఓ హిమవంత, ఇప్పుడు వస్తే వచ్చావు, ఇక మీదట మళ్ళీ నా దర్శనానికి వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడివేరా. ఇదిగో మీ అమ్మాయిని వెంట పెట్టుకు రావద్దు. ఎందుకంటే వేదవేత్తలైనటువంటి విద్వాంసులు స్త్రీ మాయాస్వరూపులను చెబుతారు. విశేషించి తపస్సు చేసే విషయంలో యువతి విఘ్నకారిణి అవుతుందనడంలో అనుమానం లేదు. నేనా తపస్సు కోసం వచ్చినటువంటి యోగిని.
మాయ ఎప్పుడూ నా దగ్గరికి చేరదు. ఇక్కడ యుక్తులతో పని లేదు. నాకు స్త్రీలతో పనే ఉంది చెప్పు. ఓ హిమవంత, నేను లోకధర్మాన్ని చెబుతున్నాను విను. స్త్రీ పరిచయం వల్ల విషయముల యందు ఆసక్తి పుట్టి వైరాగ్యం అదృశ్యమైపోతుంది. అప్పుడు తపస్సు భ్రష్టం అయిపోతుంది. ఇంద్రియ భోగల అలసతకి మూలమైనటువంటి స్త్రీ జ్ఞానము వైరాగ్యం ఈ రెండింటినీ నశింపజేస్తుంది. కాబట్టి తపశ్శాలురైనటువంటి వాళ్ళు స్త్రీలతోటి స్నేహం చేయకూడదు. నువ్వు వేదవిధుడివి, వేదం చదువుకున్నావు, జ్ఞానవంతుడివి అన్నాడు. శంకరుడి యొక్క మాటలకు హిమవంతుడు నిస్పృహ చెందాడు. నిస్పృహ చెంది మిన్నకున్నాడు. ఇంకేం మాట్లాడలేకపోయాడు. కానీ ఆ సందర్భంలో పార్వతీదేవి అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడింది. పరమేశ్వరుణ్ణి వాదనలో ఒప్పించింది, మెప్పించింది. పరమేశ్వరుడి యొక్క సేవకుని అనుమతి పొందింది. అది ఏ విధంగా జరిగింది? మరి ఆ విషయాలన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుడు యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మీతో మనవి చేస్తాను అని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహన